శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్ జగన్ గారి జెన్జీ కిడ్స్ ర్యాలీ విజయవంతమైందని జగన్ గారు సంబరపడిపోతున్నారు. ఏంది మ్యామ్ వాళ్ళు నిజంగా జెన్జీలేనా? అంటే ఇప్పుడు మీరు ఆ వీడియో చూసారా ఒకసారి? చూసి ఆయన జెన్జీ కిడ్స్ ర్యాలీ విజయవంతం అన్నారు. అసలు జెన్జీ అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి 60 ఏళ్ళు 70 ఏళ్ళు తర్వాత క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు. మీరు అందులో ఒక్క 18 ఏళ్ల పిల్లాడిని నాకు చూపిస్తే మీకు ఏం కావాలన్నా ఇస్తా. చూసారు కదా మీరు ర్యాలీ, చూసాము. ప్లకార్డ్స్ పట్టుకుని మళ్ళీ కండువాలు వేసుకునేంటి జెన్జీలు అందరూ? జెన్జీ అన్నప్పుడు వాళ్ళకి పార్టీ ఉంటుందా? వాళ్ళు డిఎస్సి మీద పోరాడుతున్నప్పుడు ఇష్యూ మీద పోరాడే వాళ్ళు కండువాలు ఎవడైనా వేసుకుంటాడా? జగన్మోహన్ రెడ్డికి పాపం అర్థం కావట్లే. అందులో సగం మంది రేపో మాపో పోయే వాళ్ళలాగా ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఎంత వయసు అండి? 53 ఉంటాయి కదా. పాపం కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు. ఒక పాట కూడా ఉంది, కూర్చుంటే లేవలేను కూడుకుండా దింపలేనని. అట్లా ఉంటుంది ఆయన పరిస్థితి. ఇప్పుడు అసలు నేను జెన్జీ కిడ్స్ గురించి మాట్లాడుతున్నాడు కదా, అక్కడ చెల్లెలు పాపం అక్కడ ఆపరేషన్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు ఆవిడ షర్మిల. కనీసం ఒక ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టారా? దాని మీద వాళ్ళ ఒక జర్నలిస్ట్ ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, ఆయన్ని అందరూ ముద్దుగా కసాయి అంటారు. ఆయన అంటాడు, పట్టుదల అసలు చెక్కు చెదరలేదు పట్టుదలది. నీకు బుద్ధి లేదు, ఆయనకి బుద్ధి లేదు. నువ్వేం చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి గారు పంతాలు పట్టింపులు కుటుంబ సభ్యుల దగ్గర కాదు అని వీడియో చేయకుండా అది మెచ్చుకోవటం ఏంటి? విడిపోవాలనుకున్నా కూడా మనం ఏం చెప్పాలి? అది తప్పండి, మీకు తెలియదని కాదు, మీరు పెద్దవాళ్ళు, మీకు ఇంగితం ఉండాలి అని చెప్పాలి కదా. అది చెప్పకుండా దానికి కొంచెం ఆజ్యం పోసి ఇంకొంచెం ప్రజ్వరిల్లవ చేసి, ఇంటికి మొత్తానికి పాపం జెన్జీ కిడ్స్ అందరూ అదేంటి వయసు మళ్ళిన సోమరులారా చావండి అన్నాడు ఎవరు? శ్రీశ్రీ. వీళ్ళందరూ ఆ వయసు మళ్ళిన వాళ్ళే, సోమరులే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అసలు జెన్జీ అంటే తెలుసా లేదా నాకు పెద్ద సందేహం. అవును మ్యామ్, అందరికి అదే డౌట్ వచ్చింది నిన్న ర్యాలీలో చూసి. అందరు కూడా ఏంటి అని, ఏం చేస్తున్నారు అంటే ఆయనకి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండరు పాపం. ఇప్పుడు ఎందుకంటే పాపం ఏమైందంటే సజ్జలు ఈ మధ్యన బయటకు రావట్లేదు. చెవిరెడ్డి ఇరుక్కున్నాడు కదా మద్యం కుంభకోణంలో. ఇప్పుడు ఎక్కువ కోట్లు మింగేసింది ఆయనేట. అది లేటుగా తెలిసింది జగన్మోహన్ రెడ్డికి, అందుకని ఆయన దూరం పెట్టాడు. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి భూ కబ్జాలు, ఇప్పుడు అందరూ భూ కబ్జాలే కదా. పాపం ఇతను ఎవరు? పేరుని నాని బియ్యం బొక్కాడు. అతను ఎవడు? ఇప్పుడు తమ్మినేని సీతారాం, పాపం ఆయన భూ కబ్జాలు. వాళ్ళ ఆవిడైతే ఇంకా ఏంటి, జగన్మోహన్ రెడ్డి బొచ్చ తీసుకుని వచ్చి నీకోసం అడుక్కుంటాడా? పాపం ఆవిడ ఎంత మర్యాదగా జగన్మోహన్ రెడ్డి వింటే గుండె ఆగిపోతుంది. ఇంకొకడెవడు? సీదిరప్పలరాజు, పాపం చిన్న పిల్లోడు, 18 ఏళ్ళవాడు. చంపేస్తాడండి. చంపేస్తే మీరు కేసులు పెట్టేస్తారా? మర్డర్ అంటారా? సీదిరప్పలరాజు భార్య గారు ఎంత బాగా చెప్పారంటే, ఆవిడ బోల్డ్ మంది పిల్లల్ని అంటే ఇట్లా యాక్సిడెంట్స్లో చంపేస్తున్నారు, మీరు మా పిల్లాడి విషయంలోనే మాట్లాడుతున్నారు. ఆ చంపిన వాళ్ళ తరఫున ప్రభుత్వం ఒక్కొక్కడికి ₹1,00,00,000 ఇవ్వాలి చచ్చిపోయిన వాళ్ళకి. అసలు మీకు వీళ్ళ తెలివితేటలు, వీళ్ళ నాలెడ్జ్, అసలు ఇవన్నీ చూశాక మీకు అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది, ఈ రాష్ట్రానికి ఏమైంది? మీకు ఒక యాడ్ వచ్చేది గుర్తుందా? ఒక సినిమా హాల్లో మనకి ముందు ఒక ట్రైలర్ లాగా వేసేవాడు, ఈ దేశానికి ఏమైంది, ఏదో మొత్తానికి ఏదో రోగాలు చూపించేవాడు. అట్లా ఉంది పరిస్థితి. అందుకని జగన్మోహన్ రెడ్డికి చెప్పేవాళ్ళు ఎవరున్నారు? పాప అందరూ కేసుల్లో ఉన్నారు. ఎవడు ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలియదు. మనకేమో అడగడానికి నామోషి, తెలుసుకోవటానికి నామోషి, తెరల్లోంచి బయటికి రావడానికి భయం, ఎవడెప్పుడు వేసేస్తాడో తెలియదు. ఇంకోటి ఏంటంటే నేనే కాక్రోచ్ అన్నాడు కదా, అంటే కాక్రోచ్ అంటే నా వయసు వాళ్ళని అనుకుని ఉంటాడు. ఇప్పుడు మనిషికి రెండండి, మనకి తెలియాలి లేకపోతే చెప్తే వినాలి. ఇక్కడ 2 దౌర్భాగ్యాలు కదా, తెలియదు, మనం వినం. ఏమవుతుంది అప్పుడు? నేనే కాక్రోచ్ అనుకున్నాడు. సో ఇప్పుడు ఏమైంది ఆ కాక్రోచ్కి?
ఈ చిన్న కాక్రోచ్లు అంటే నా వయసు వాళ్ళు 53 ఏళ్ల వాళ్ళు చిన్న కాక్రోచ్లు. దట్స్ వాట్ ఆయన మెంటల్గా అలా ఫిక్స్ అయ్యాడు ఆయన. ఇప్పుడు ఇది అభిజిత్ దీప్కేకి తెలిసింది అనుకోండి, అప్పుడు ఈ కాక్రోచ్ని ఏం చేస్తాడు, నేను అదే ఎదురు చూస్తున్నా. వచ్చేస్తాడమ్మా ఫారిన్ నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి 2 పీకి వెళ్ళిపోతాడేమో, ఏం మాట్లాడుతున్నామని. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మోదీ గారు ఆలోచించాలి, ఏంటి కాక్రోచులకు సపోర్ట్ చేస్తున్నాడు ఏంటి, కాక్రోచులది విజయవంతమైంది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగలిగింది లోకేష్ ఎందుకు చేయడు అని అడుగుతాడేంటి అంటే ఇతను మనకి ఎగనిస్ట్ అని ఇప్పుడు మోదీ గారు ఆలోచించాలి. ఎన్ని లింకులు చూడండి, ఒక్క కాక్రోచ్ దెబ్బకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైపోతాడు. చాలా ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ. సో ఇప్పుడు నరేంద్ర మోదీ గారు అనుకోవాలన్నమాట, ఇతను వెంటనే ముందు జైల్లో వేస్తేనే ఈ రాష్ట్రానికి సేఫ్ అని. కాబట్టి ఇవాళ అసలు ఎవరు జంజీలు అనే ముందు ఆ చర్చ జరుగుతోంది. ఇప్పుడు డిఎస్సిలో అవకతవకలు జరిగాయని ఎవడు మాట్లాడటల్లా, ఎవడు కేసు వేయలే. ఇవాళే వైసీపీకి సంబంధించి ఎవరో వెళ్ళారు కోర్టుకి. అంటే రోజు మనం అడుగుతున్నాం కదా, కోర్టుకు వెళ్ళి దమ్ముంటే కేసు వేయండి అని. సో కేసు వేశారు, ఎలాగ వీగిపోతుందిలేండి, అదేమీ డౌట్ అక్కర్లా. ఎందుకంటే అక్కడ 2 లక్షలకు పైబడి వాళ్ళు ఉపాధ్యాయులకు ఉద్యోగాలు ఇచ్చారు. డిఎస్సి సక్రమంగా నిర్వహించి 150 రోజుల్లో 150 కేసులు ఎదుర్కొని 16,000 దాకా, అంటే 15,600 చిల్లర అనుకుంటా ఉద్యోగాలు ఇచ్చారు. ఎవరు కోర్టుకు వెళ్ళాలి, అందరూ 1 ఇయర్గా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సో దొంగపడ్డ 6 నెలలకు ఏదో మొరుగుతుంది చూడండి, అట్లా ఉంది ఇప్పుడు వైసీపీ పని. కాబట్టి ఇప్పుడు కాక్రోచ్ గారు నిద్ర లేచారు. ఈ కాక్రోచ్ ఏం చేస్తుంది ఇప్పుడు డిఎస్సి విషయంలో, వీళ్ళు ఏం చేస్తారు చూద్దాము. ఇప్పుడు మొత్తం మీద మరి నిన్న నిరసనలు ఎందుకు తెలిపారు అంటే ఆయనకి ఈడీ సమన్లు వస్తాయని తెలిసింది, ఆయనకి ఈడీ సోదాలు మొదలుపెట్టింది. దాని డైవర్షన్ కోసం ఇదంతా, అంతకు మించి ఏమీ లేదు. డైవర్షన్ పాలిటిక్స్ చేయటంలో సిద్ధహస్తుడు జగన్మోహన్ రెడ్డి.